తుమాన్పల్లిలోని సిద్ధారెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. వీళ్ళంతా వాళ్ళ రిలేషన్స్ వీళ్ళంతా. మీరంతా వాళ్ళ చుట్టాలేనమ్మా? అమ్మ మేము జహీరాబాద్ లోని వెంకటరమణ కాలనీ వాళ్ళు ఉంటున్న కాలనీకి పోయిన. నేను పోయిన దగ్గర ప్రతి వ్యక్తిని అడిగినమ్మా. అక్కడ ఆ ఇంటి ఓనర్స్ తో సహా ఆ చాట్ బండి ముందట ఉన్న వాళ్ళందరిని అడిగిన, అన్న సిద్ధారెడ్డి ఎసొంటోడు అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్పారు, అన్న సిద్ధారెడ్డి చాలా మంచి వ్యక్తి, మా అందరితో మంచిగానే మాట్లాడతాడు, అసలు మేము ఇట్లా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదని అన్నారు. మీరు అనుకున్నారు ఇట్లా జరుగుతుందని? ఇంత దూరం ఇట్లా జరుగుతుందని మేము కూడా అనుకోలేం. మంచిగా ఉన్నారు కదా అనుకున్నాం. ఇల్లు ఇడిచి అక్కడ పోయి జైరాబాద్ లో బతుకుతున్నారు, మంచిగా బచ్చిపుల బండి పెట్టుకున్నాడు, మంచిగా బతుకుతున్నారు కదా అనుకున్నాం. అంతే, మాకేం తెలియదు. సో ఇదంతటికి కవిత చేసిన ఒక తప్పు. ఇప్పుడు ఉన్న మాట చెప్తున్నా, మీరు నన్ను తిట్టినా మంచిదే, కవిత చేసిన ఒక తప్పు. ఏం ఆలోచించుకుందో ఏమో అని. ఇప్పుడు భర్త సంపాదిస్తున్నాడు, మంచిగా పిల్లలు 9 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. ఈ టైంలో 3 సంవత్సరాల క్రితం ఎవడో సోషల్ మీడియాలో పరిచయం అయిన కోసం భర్తను పిల్లల్ని కాదనుకోవడం అది మూర్ఖత్వమే అంటారా? ఆడోళ్ళకి అనుమానం అయిపోయింది. అది మూర్ఖత్వమే అంటారు. ఏం చేస్తాం ఇక, సిద్ధారెడ్డి పిల్లలను చూసుకోవాలి, ఆయన జల్ది చేస్తే పిల్లలను చూసుకుంటాడు. పెద్ద మనుషులు అయినరు కదా, వాళ్ళకి చూసిండ్రు. ఆయనకు కూడా ఆరోగ్యం మంచిగా లేదు, సిద్ధారెడ్డి వాళ్ళ నాయనకు. మొన్ననే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిండు. ఇప్పుడు ఎప్పుడన్నా పండుగలకు వస్తుంది కదా, మీతో ఎట్లుండే కవిత? ఉంటుండే మామూలుగా మంచిగానే మాట్లాడింది ఆమె. ఇప్పుడు ఈ సంవత్సరం 2 సంవత్సరాల సంది అట్లా తయారైంది మొత్తం. అంటే మంచిగానే ఉండే, లోపల ఏముండేనో కానీ మంచిగా మాట్లాడుతుండే. తెలియదు, అంతే అంతే బాగున్నాయి ఇదే అంతా మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఆమె లోపల మాకేం తెలియదు, ఎవరు తెలియనియలేదు. కాదు, ఇంత దారుణంగా భర్తనిసి పెట్టి పోతుందని అనుకున్నారు అసలు? అనుకోలేం మాకు అసలు అట్లాంటి తెలియదు అనుకోలేము. భర్తనిసి పెట్టి వెళ్ళిపోయి నేను ఉండా అని చెప్పేసి అన్నదంటాం, వినలేము. కానీ ఇప్పుడు ఫోన్లలో వస్తున్నది కదా, వింటున్నాం. రాను నేను అంటున్నది. ఏం చేస్తావో చేసుకపోరా, నేను రాను. ఒక మాట చెప్పమ్మా, ఒక మనిషిగా చెప్పుర్రి, సిద్ధారెడ్డి చేసింది తప్ప రైట్? మాకైతే రైట్ అనిపిస్తుంది. ఈ మర్ర వేరే ఆడవాళ్ళు కూడా ఇట్లా చేయలేకపోతారు, ఇక కొంచెం భయపడతారు. ఇక అరే ఇట్లా చేస్తే ఇట్లా చేసిండు కదా, చేయకూడదు అని కొంచెం ఇది చేసుకుంటారు అన్నట్లు. మాకైతే రైట్ అనిపిస్తున్నది. ఏ భర్త తట్టుకుంటాడా? ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకే రేపు పెళ్లి అవుతుంది, నా భార్య వేరేతో మాట్లాడితే నేను తట్టుకుంటానా? తట్టుకున్నంత సేపు తట్టుకున్నాడు, మస్తు చెప్పిండు, కాలు మొక్తా అన్నాడు, నువ్వు ఎట్లున్నా సరే నీకు వేరే జాగాలో పెట్టైనా కాపురం పెట్టిస్తా అని కూడా చెప్పిండంట. అన్ని తెచ్చిస్తా నీకు, వేరే ఉండు, నాకే రానియకు, నేనే దూరం ఉంటా, నువ్వు ఉండు విధాలు ఉండు అని కూడా చెప్పిండంట. కానీ అట్లా కూడా నేను రాను, విడాకులు ఇవ్వమంటే నేను నేను రాను. ఏం చేసుకుంటావు, నీ పిల్లలకు చేసుకపోరా. ఎక్కడ చూడలేదు, ఇప్పుడే వింటున్నాం. చంపిండు భర్త అనంగా ఇన్నము ఈడ బాడ భర్తలను భర్త చంపిండు భార్యని అనంగా విన్నాం. కానీ ఇట్లాంటిది వినలేం. ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాం ఇట్లా. నేను ఇంటికాడికి ఏనమ్మా చెప్పారు, నాకు ఆడ కిరాయికి ఉండే అమ్మాయి అంటే వీళ్ళ ఓనర్ వాళ్ళు చెప్పారు, బిడ్డ ప్రతి సామాన్ ఉంది వాళ్ళ ఇంట్లో, ఏ సామాన్ కావాలంటే ఆ సామాన్ కొనిపించుకుంటది భర్తతోని, ప్రతి సామాన్ ఉందని చెప్పేసి అన్నారు. ఏం తక్కువ చేసిండమ్మా సిద్ధారెడ్డి? చాలా తెచ్చి పెట్టిండు. ఆమె కావాలని ఈ సిద్ధారెడ్డి దగ్గర లేనిదేమోదో ఆయన దగ్గర ఉన్నదేమోదో వెళ్ళిపోయింది, మాకు అర్థమైతే లేదా. అదొంగ నా కొడుకు ఈమె పైసలు ఇచ్చిన కొద్ది ఆశపడ్డాడు. ఈమెదే తినిపోయిండు ఆయన ఏమి పెట్టలేడు. ఈయనదే తీసుకుపోయిండు. ఈయన పొలం అమ్మేసిండు, మస్తు డబ్బులు ఉన్నాయి, బేరం చేస్తుండే, రోజు 2-3 వేల బేరము, అవి ఇవి అన్ని చేసుకుని అక్కడ ఇస్తా పోయింది. వాడు మంచిగా ఉంటా పోయిండు. వీడు మంచి కొట్టలేడు ఇక మీకు. ఇక వెళ్ళిపోయింది. ఇక ఈమె ఎన్నట్టుకున్నా 30 అనుకున్నాడో ఏమనుకున్నాడో, ఆయనకు తిక్కొచ్చింది, ఆవరియలేదు. ఈయన చంపేస్తాడైనా ఒకవేళ ఆమె వాళ్ళిద్దరు ఏకమై, ఎవడో ఆ పవన్ రెడ్డి ఉన్న కవిత ఏకమై సిద్ధారెడ్డిని చంపేసే దూరం వచ్చేది, అంత దూరం ఏమో సార్ తెలియదు కాదు. ఇట్లా చేసుకుంటా పోతే ఏముండేనో రేపటికి తెలియదు కాదు. ఇప్పుడు మీరు మగవాళ్ళు, మేము ఆడవాళ్ళం. అది ఎట్లుంటది వేరే వాళ్ళతో తిరిగి ఆయన దగ్గర పోయి కూర్చొని ఆయన మీద నెత్తి పెట్టుకున్నప్పుడు ఏ మగవాడు ఒప్పుతాడు చెప్పు? ఎవడోకుంటాడు? చేసిండు, మంచిగా కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాడు. ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు, నీ ముందటనే కూర్చున్నారు ఎవరి దాకా.
నా కాళ్ళని చూస్తా ఉంటే నాకు బాధ అనిపిస్తుంది, మీకు కూడా బాధనే ఉంటది. మీరు 3 రోజుల నుంచి వెళ్ళి మీరు ఇదంతా చూస్తున్నారు, ఏం చెప్తారమ్మా దాని గురించి? ఇక ఏం చెప్పదు, ఇక పిల్లలకు చూసుకున్నాం, తండ్రి రావాలి, చూసుకోవాలి, తండ్రి ఖచ్చితంగా రావాలి. రావాలి పిల్లల భవిష్యత్తు, పిల్లగానికి కూడా ఆరోగ్యం మంచిగా లేదు, పిల్లగానికి తొడకు పుండైంది, అది ఎవరు చూసుకోవాలి? ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు అవుతారు చెప్పు? తల్లి అట్లా వాయ్, తండ్రి ఇక్కడ వాయ్, వాళ్ళు పెద్ద మనుషులు, పెద్ద ఆయన పెద్ద మమ్మీ ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు దాకా చూసుకుంటారు? తండ్రి ప్రేమ వస్తుందా? తల్లిదండ్రి ప్రేమలు వస్తాయా? ఏ పెద్ద ఆయనకు రాదు, ఏ తాతకు రాదు, ఏది అమ్మకు రాదు, ఎవ్వరికి రాదు. ఇంకొక ఆడపిల్ల ఎదుగుతుంది, ఆడపిల్ల ఎదుగుతా ఉంటే తల్లి అవసరం ఖచ్చితంగా ఉంటది. ఇలా తల్లి తప్పుడు పని చేసి బిడ్డలే నువ్వు నా బిడ్డలే కాదన్నట్లు ఆమె వెళ్ళిపోయింది. సో ఎట్లా అని అంటారు? ఎట్లా అంటారు? ఎవరు చూసుకోవాలి? అది తండ్రి అని వస్తే కొద్దిగా పిల్లలకు ధైర్యం ఉంటది కదా, ఏదైనా కానీ తండ్రికి చెప్పుకోగలుగుతుంది కొంచెం. తండ్రి రావాలి అని కోరుకుంటున్నాం, అంతే. పవన్ రెడ్డి గారికి శిక్ష పడాలి, శిక్ష పడాలి వానికి, వాడు రావాలి బయటికి. అందరు వస్తున్నారు, సిద్ధారెడ్డి ఫ్యామిలీ మొత్తం బయటికి తెస్తున్నారు, ఆ మేనత్తల కాడికి వెళ్ళి పడుతుంది, ఆయనకి బయట కనబడకొచ్చే, ఒక వీడియోలో రాకొచ్చే, వాడు అన్ని చేసిన వాడే కానీ వాడే వస్తలేడు, వాడిని కూడా చూడాలి అంటున్నాం మేము కూడా, వాడు ఎట్లున్నాడు. సో వీళ్ళ పిల్లలకు న్యాయం చేయాలి, ఆ పైసలు రావాలి, బంగారం రావాలి, పావనికి అడిగితే తెలవాలి. మరి ఆమె తీసుకొని వచ్చిందా, మరి ఇంట్లో పెట్టిందా, ఇంకెవరికన్నా ఇచ్చిందా, మరి ఇద్దరు కలిసి అమ్ముకున్నారా, అది తెలవాలి కదా. పావన్ దగ్గరనే ఉన్నది, అది అమ్ముకున్నా దిక్కులేదు, ఏం చెయ్యం కానీ మరి తెలవాలి కదా, వాళ్ళ ఇంట్లో కూడా తెలవాలి కదా. పావనికి ఇచ్చిందానన్నా తెలవాలి, వాని దగ్గర ఉన్నదా, ఇంకా ఆమె దగ్గర నుండేనా, ఏమన్నా ఇట్లా పర్సులు ఉంటాయి కదా అందులో ఇట్లా పెట్టుకుని ఉండేనా, తెలియదు కదా, అది తెలియాలి. మరి ఇప్పుడు వీళ్ళకి ఇంట్లో లేదమ్మా, వాడు పైసలు దాదాపు ఎన్ని లక్షలు తీసుకునే అవకాశం ఉంది ఈమె దగ్గర నుంచి? అది తెలియదు, 3 లక్షలు అన్నది తెలిసింది. ఇగో మీకు నేను వినిపిస్తామా, అది విన్నాం సార్. విన్నాం సార్, పెద్ద ఫోన్లో పెట్టి చూసినాం మేము. ఏం తీసుకోలేదు అంటుంది కదా ఆమె అంటున్నది, ఆమె అంటున్నది కానీ బాడకమంటున్నది ఆయనకు. ఇంకా భర్త మీద సోయి లేకనే మాట్లాడింది, అందుకే సోయి లేనట్లనే వెళ్ళిపోయింది. మొగుని పట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నా, అబద్ధాలే మాట్లాడుతున్నారు. 10 రూపాయలు నీ ఇంట్లో ఉండగానే నేను తినలేదు. ఈ మాటకు నాకు చెప్పమ్మా, 10 రూపాయలు నీ ఇంట్లో ఉండగా తినలేదు అని అంటుంది. మరి ఇన్ని రోజుల నుంచి ఎవరి మీద బతికింది? ఎవరి మీద బతికింది, ఎక్కడి నుంచి బతికింది? ఆమె అడిగట్టు ఆమె పోయి ఆడవన్నది, ఆమెకి ఎవడం అడుగుదు? మీరు అడగలేరు, మేము అడగలేరు, మాకు మీరు అడగబడుతుంది, ఇక ఆమెకి కూడా అడగాలి. ఏం తిన్నావమ్మా? ఇప్పుడు ఈమె గురించి కాదు, రేపు తెల్లారి ఈమె లెక్క 100 మంది తయారైతారు. సో వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను. ఎవరు తిన్నది? భర్త తిన్నది, ఇప్పుడు తిన్నది కానీ అట్లా చెప్తున్నది. నువ్వు పెళ్లి చేసుకున్నాక నువ్వు బయట పోయి సంపాదించింది ఏం లేదు, టైలరింగ్ పని చేసుకుంటున్నావు. మొగుడే కదా పని చేసుకొని పొద్దుగాల నుంచి కింద మీద అయ్యి వాడే సంపాదించుకొచ్చిన పెట్టింది కదా నువ్వు తినేది. పెట్టింది తిన్నది, ఆయన పెట్టింది తిని ఆయనకే నేను 5 రూపాయలు తినలేదు అంటున్నది. ఆమెకి ఏమనాలి చెప్పు? వాళ్ళ తల్లి ఏమంటుంది అంటే, ఇప్పుడు కవిత వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, వెళ్ళిపోయిందట, అది కరెక్టేనా? చెప్పండి, మీరు ఉన్న మాట చెప్పండి. వాళ్ళ తల్లి, కవిత వాళ్ళ తల్లి, 2 పిల్లలు ఉన్నారు ఇక్కడ కవితకు. ఒక రోజు వచ్చి నువ్వు వెళ్ళిపోతే కరెక్టేనా? అది కరెక్ట్ కాదు. ఏం చేస్తాము, పిల్లలను కనీసం ఇట్లా చూడలేదు ఆమె. పిల్లలకు వాళ్ళ నాయనమ్మ తొలకపోయింది, మీ మమ్మీని చూడుండి లాస్ట్ అని తొలకపోయి నిలబెడితే కూడా ఇట్లా తలలెప్పి కూడా చూడలేదు. యాక్షన్ చేసి ఆమెనే పడిపోయింది. ఆమెకి హాస్పిటల్ కూడా పోయి గ్లూకోజులు పెట్టుకొచ్చి శవం మీద వండబెడితే అన్ని రెడీ చేసిరి. ఆమెను హాస్పిటల్ కూడా పెట్టక ఆపేస్తే 1 గంట వచ్చేది. అమ్మలు ఎందుకు కూల్చేసిర్రు, నా బిడ్డ చూస్తుంటే అనగలరని, మరో పంచాయతీ పెట్టుకోగలరని మరో గంట ఆపి తెచ్చినాక తీసుకుపోయి అక్కడికి వెళ్ళి అక్కడనే వెళ్ళిపోయింది. ఇక మరో రాలేదు ఇంటికి, ఇక రాలేదు. ఎవరు చూడాలి? ఇక తాత అమ్మలు చూసుకోవాలన్నదేమో మీ ఇంటికి ఇచ్చిన కదా, సోయి లేకనే మరి ఉంటే బిడ్డకు అరుపులో పెట్టుకుంటుండే. ఆమె తెలిసిందే ఉన్నదంట, అది పంచాయతీ పెట్టుకొని పోయింది. గొడవలు అయినాయి అంట, మాకు తెలియదు గాని మరి అప్పటి నుంచి అన్నా గానీ మంచిగా చెప్పలేదు ఆమె. ఇక అదే తప్పుదారే చూపించింది. ఇప్పుడు తప్పు జరిగింది, కనీసం పొలాలు ఉన్నందుకన్నా బయటకు వచ్చి పొలాలను చూసుకొని ఒక మాట ఈమె మీతోనన్నా వాళ్ళతో చెప్పకుండా కూడా పక్క పొంటోళ్ళతో చెప్పాలి కదా. ఎవరితో చెప్పలేమే, తల లేపి ఇట్లా పబ్లిక్ చూడలేదు, తల లేపి బిడ్డను చూడలేదు. వచ్చిందైతే ఇట్లనే వండుకున్నది, కాలు చేతులు వంకపోతున్నాయని అంతా వాడే. బిడ్డ తప్పు చేసిందని ఆమె ఒప్పుకుందా? ఆమెకు ఎవరు అడిగిండ్రు? అడగలేరు కదా. లేదు, ఒప్పుకోలేదు.
ఒప్పుకోలేదు. నా బిడ్డని చేస్తే మా ఇంటికి పంపించేది ఉండే, మీరు ఎందుకు ఇట్లా చేసిండ్రు అని పట్టింది వాళ్ళ పెద్ద మమ్మీ. ఓయమ్మ ఇంకా రివర్స్ మిమ్మల్ని. రివర్స్ అనుకుంటే ఏడబట్టింది. అంటే మా ఊరోళ్ళు అన్నారు, అట్లా కాదు నీ బిడ్డ చేసింది కాబట్టి ఆయన చేసిండు, మీరేం అనొద్దు, మా ఊరోళ్ళకు మా ఊరుకు తిట్టకుండి మీరు అని చెప్పిండ్రు. ఇక ఆ ఊళ్ళో మన్ను పోయి అని తిట్టబట్టింది. మా ఊళ్ళు ఎందుకు మన్ను పోస్తారు, నీ బిడ్డ తప్పు చేసింది అదే అడిగిండ్రు. మా ఊరేం తప్పు చేసిందని మా ఊరికి తిడుతున్నారు. ఆమె చేసింది ఆయన అట్లా చేసిండు అంటే కలిగే గంభను ఊకున్నది. ఇక ఏడవలేదు. ఇక అంతకు మీ ఊరి మీద మన్ను పోతే ఆమెకేమొత్తది. ఇప్పుడు నీ బిడ్డ తప్పు చేసింది, తప్పు చేసింది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అది ఇక ఆమె తట్టుకోలేకపోయిండు. ఏ మొగోడు తట్టుకోడు ఆ పనికి. అది కానీ ఎవరు కూడా ఇది చేయలేదు. సైకో అని అన్నదమ్మా. నాకు ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. అసలు ఆయన సైకో లాగా వ్యవహరిస్తాడని చెప్పేసి అంటుందట. అసలు ఆయన వ్యవహార శైలి ఎట్టుంటది? సైకో లాగా మాట్లాడుతాడు. చాలా మంచిగా మాట్లాడేటోడు. మాకంతా ఇట్లా దిల్లకులు ఉండేవాడు అన్నమాట. నక్కుంటా చేస్తుండే. సైకో లేకుండా ఆమె కావాలని ఆయన నచ్చలేదు. ఆమెకు నచ్చలేదు. ఆయన ఎందుకు అంటే పెళ్లి చేసుకున్నాక మంచిగా నుండి పిల్లలు పెద్ద అయినాక అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆమె మైండ్ ఏమైందో గానీ నచ్చక ఇక సైకో పెట్టేసింది. ఇక గల్లీలో కూడా చెప్పిందంట సైకో ఉన్నాడు అని. కానీ ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ రాలేదు, మాకేం చెప్పలేదు ఇంత అట్లా. అక్కడ చెప్పిందట. దానికి ఏం చేస్తాము? నీ ముఖం చూసేది కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. నీ ముఖం చూసి కూడా నాకు ఇంట్రెస్ట్ మళ్ళీ లేకుండా చేసేసిండు. ఇక ఆయన మంచి నిర్ణయం తీసుకొని మంచిగా చేసిండు. అన్ని ఫోన్లోకి వచ్చినాయి, ఇంకేమో అన్ని చెప్పేది ఏమున్నా కూడా మాదేంది చెప్పాలా, ఇంకొకరికి ఇటువంటి పరిస్థితి రావద్దని మా బాధకి అంతే. మేము అయిపోయింది. రేపు తెల్లారి మళ్ళీ కవిత లెక్క ఇంకొకరు కావద్దు, మళ్ళా పవన్ రెడ్డి అన్నట్టు రావద్దు. మా బాధకు అంతే. మేము చేసేదే అది. మేమేదో ఎవరి దగ్గర పైసలు ఆశించడం కాదు, రూపాయి తినటోళ్ళం కాదు, మా లెక్కలు అవి కాదు. పవన్ రెడ్డి అసంటోళ్ళు, సిద్ధారెడ్డి ఫ్యామిలీ అసంటోళ్ళకి ఇంకొకసారి అన్యాయం జరగదు. సిద్ధారెడ్డి ఇప్పుడు వీళ్ళు ఇద్దరు పిల్లలు రోడ్ల మీదకి వచ్చారు. అసంటోళ్ళ పరిస్థితి అట్లా రావద్దు. మీరేమైతారమ్మా? మేనత్తనా? ఎట్లా మీ అల్లుడు ఎట్లా ఉండేటోడు? మంచిగా ఉంటాడు. మంచి మర్యాద మనిషి. అత్తమ్మ అని కారు తెచ్చి తొలకపోయే, సంఘం పెట్టించుకునే, 2 వద్దులు ఉంచుకునే, ఇంటి దేవుని కాడు తొలకపోయే. అది కూడా మంచిగా చేసింది. 2 మాపులు ఉంటి చేసి మేము ఇప్పుడు పోతాం. 2 మాపులు ఉంటే అది తొలకపోతే 2 మాటలు పోయినా మంచిగా పోతాం, వస్తాం, చేస్తాం. మాకేం తెలుసుండే అని ఇక ఆడ ఇంకో మా చెల్లెలు కొడుకు ఊరు నిండా చుట్టాలు ఉన్నారు. జర వల్ల గల్లి బాగలేదు, అది బాగలేదు, దాని గుణం బాగలేదు, గిన్నె లేపేస్తుంది, అది లేస్తుంది అన్ని ఇన్నం చేసినాము. ఇప్పుడు ఇది డబ్బుని తెచ్చి ఇట్లా అయింది. ఏం చేద్దాం ఇక అట్లా చేసి పిల్లలకు తల్లి లేకుండా పిల్లలకు సేవ చేసేటోళ్ళు లేరు, ఏం లేరు. పిల్లవాడు అమాయకుడు. తల్లిదండ్రులు లేకపోతే పిల్లల ఏమది తల్లిదండ్రులు ఇద్దరు దూరం ఉంటే పిల్లల భవిష్యత్తు ఆగమైపోతుంది. మీరు చూసే ఉంటారు కదా వెనకటి నుంచి ఇవన్నీ చూసుకుంటూనే వస్తారు కదా. ఏం చేయాలి ఇట్లా ఇక జర జల్దీ తెచ్చేది. జర పోలీసు విడుదల చేయాలని చెప్పాలి అంతే. మరి సిద్ధారెడ్డికి జర జల్దీన ఇది చేయండి, పిల్లల చూసుకుంటాడు. జర పోలీసులకు అమ్మిళ్ళకు చెప్పి జర చేసి జల్దీ దోరియండి. పిల్లలు చాలా ప్రాణం. పిల్లలు పట్టుకొని ఏడ్చి చేసిపోయిండు పిల్లగాడు. కవిత వెళ్ళిపోయిన రోజు పిల్లలు పట్టుకొని బాగా ఏడ్చిండంట. ఏడ్చి వాడు అన్న దగ్గరికి పోయి అన్న వెళ్ళిపోయింది గాని చెప్పి ఇక ఏమేం చేసిండ్రు. ఇక ఆ రోజు అత్త వచ్చిందంట. అత్తకు ఫోన్ చేసిందంట, వచ్చినది కవిత అని అంటే రాలేదు అని ఆమె వచ్చిందంట. ఎంబడి వచ్చి ఇంట్లో చూసింది. ఇక ఏమేమి చదివింది పాప చెప్పే కదా, ఏమేమో చదివిందంట, ఏం దొరకలేవంట. ఇక వస్తారని అడిగితే పిల్ల రానన్నదంట. బాబు వస్తా అని ఎంబడి పడ్డాడంట. కొంచెం దూరం హాలిడేస్ లో దొరకపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. చూడకుండా వెళ్ళిపోయిందంట. ఇక లేదు తొలకపోలేదు. హాలిడేస్ లలో వస్తాను, ఇంట్లో ఎవ్వరు లేరు. బాబు ఆ తల్లి దిక్కెళ్ళి కూడా కొంచెం అయింది ఇది. తల్లి కొంచెము పిల్లకు చెప్పుకుని ఉంటే కొంచెం ఏముండెను. భయం చెప్పలేదు ఆమె. భయం చెప్తే పిల్ల ఇట్లా చేయకపోతుండే. కొంచెం చెప్పుకుంటా పోతేనన్నా ఇది ఉంటుండేనేమో. అట్లా కాదమ్మా, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, మంచిగా
ఎవరు ఈయన సిద్ధారెడ్డి సిద్ధారెడ్డి భార్య పోయినాక. ఏడ్చిండు, పిల్లలను పట్టుకొని ఏడ్చిండంట. ఇవి ఒకసారి పోయింది సార్, 2 సార్లు పోయింది, 3ఓసారి వచ్చేటట్లు లేదని ఆయనకు తెలిసిపోయినట్లున్నది. ఇక రాదనుకున్నాడే, మా ఆయన బాధ అన్నది, ఇక పిల్లలకు పట్టుకొని ఏడ్చి పోయిండంట. తిండి లేకుండా తిరిగిండట, షాప్ బంద్ చేసిండట. ఇక ఇంకా ఏం షాప్ పెడతాడు ఆయన భార్య పోయిందని, ఇక ఎక్కడ ఉన్నదని టెన్షన్ లా రానే ఫోన్లు చేసి గిట్లని తిట్టుకుండ్రి అని ఆమె రాకనిపాయి. ఇటువంటి కథ ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడు జరగలేదు, మేము ఎప్పుడు చూడలేం. మా ఫస్ట్ టైం మా ఇళ్ళల్లో కాదు, మా ఊళ్ళో బి రాలేదు ఇప్పుడే. మా ఊళ్ళో కూడా ఈ మర్డర్ అన్నది ఈసారి ఫస్ట్ మా ఊళ్ళో ఇన్నది. మంచిగా జరుగుతున్న ఊర్లల్లో ఇది వచ్చింది, ఇటువంటి వ్యవస్థలు వచ్చినాయి. ఈ వ్యవస్థలు వచ్చినాయి. సో ఏం చేయాలి? ఒకటే చెప్పండి అమ్మ, మీరు ఒక అమ్మ లెక్క బిడ్డలకైనా సరే ఆడపిల్లలకైనా ఏం చెప్తారు ఇటువంటి కథలు పడేటోళ్ళకు? ఇటువంటి కట్టలు పట్టేటోళ్ళకు సరైన నిర్ణయం తీసుకోవాలి. మీరు కూడా ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళకి కొంచెం బుద్ధి వస్తుందేమో. ఇట్లా చెప్తున్నారు సారు, ఇట్లా చేస్తున్నారు, చెప్పేది చెప్తుంటేనే చెప్తానే ఉన్నారు. ఇక్కడ మీరు ఇట్లా చెప్తున్నారు, అక్కడ చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు, మాంతనే లేరు. వాళ్ళకి ఎంత మైండ్. అట్లా అన్నం తింటున్నారో మరి కడుపు గడ్డి తింటున్నారు. తల్లిదండ్రులది ఇజ్జత్ ఉంచాలి, చేసుకున్నోని ఇజ్జత్ ఉంచాలి. ఇది ఏం లేదు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు. పెళ్లిళ్ళు అయినాక వెళ్ళిపోతున్నారు, గట్టి ఎంగేజ్మెంట్లు అయినాక వెళ్ళిపోతున్నారు. కాకముందు ఈ స్కూల్ పోతామని పోతే బ్యాగ్ వేసుకొని అక్కడే పోతున్నారు. ఎన్నో జరుగుతున్నాయి. ఏ ఆపలేం మనం. ఇక ఇవి ఎరుకున్నది కాబట్టి చెప్తున్నాం. ఆ ఎరకలేని అని మనం ఏం చెప్తాం? మేమేం చెప్పగలుగుతాం? ఇక అంటే సమాజం ఇట్లా ఇప్పుడు వెనకట మీరున్నారు, వెనకట మీరు ఇట్లా చేసేటోళ్ళ మీ లెక్కలు ఇట్లా ఈ లెక్కలు ఆడుండే సార్. మాకేం తెలుస్తుండే? ఒక ఫోన్ లేకుండే, ఒక టీవీ లేకుండే, ఏం లేకుండే. ఇంత మా అమ్మ నాయనలు ఓని చేసి వాళ్ళేం పడిపోయినా ఫోన్ల వల్లనే వచ్చినాయి. కొడతారు, చేస్తారు. ఎవరికంటే మా ఫ్రెండ్స్ లా అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. ఎక్కడ చేసేది ఏం తెలియకొచ్చింది ఈ రోజుల్లో. ఎవరు చేసేది తెలియకొచ్చింది మాకు, అర్థమైతలేదు. ఏం చేసిరంటే మా ఫ్రెండ్స్ లో చేస్తే మా అంటారు, ఏమో చెప్తారు. మాకే వాళ్ళు నెత్తి కొడతారు, నెత్తి కొడతారు, ఉల్టా పల్టా చెప్తారు. ఇప్పటి వాళ్ళది అట్లున్నది. మా ఇళ్ళలో జరగలేదు. ఫస్ట్ టైం ఇది. సమాజం గురించి అడుగుతున్నా, సమాజం గురించి అడుగుతున్నా. ఆయనలకు అట్లా చెప్తున్నారు. మా ఫ్రెండ్స్ లో మాట్లాడి మేము ఆడుకోనంటే ఈ గుడికి పోయినాం, మా ఫ్రెండ్స్ తాగి పోయినాం అంటున్నారంట, వెళ్ళిపోతున్నారంట. ఇట్లా అవుతున్నాయి. ఎన్ని జాగాలో జరుగుతున్నాయి, ఇంటనేమున్నాం వార్తల్లా అప్పుడప్పుడు. మా నెత్తులే ఖరాబ్ అవుతున్నాయి వెనకటోళ్ళు. ఏమది ఇది? ఏం మనుషులు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు ఎంత ఇజ్జత్తో బతికేటోళ్ళకి అంతా ఏం చేస్తున్నారు వీళ్ళు అనిపిస్తున్నది. ఇలా సిద్ధారెడ్డి అనటనే ఇజ్జత్తో బతికేటోడు ఇలా భార్య అట్లా చేసేసరికి తట్టుకోలేకపోయిండు. ఆయన ఇజ్జత్ ఏముంటది? ఇప్పుడు ఊళ్ళకి వస్తే కూడా భార్యను చంపిండని ఒకడు అంటారు, భార్య వెళ్ళిపోయిందని ఒకళ్ళు అంటారు. సమాజం మనిషికి ఒక మాట ఆడతారు. ఆయనకు మొత్తం లైఫ్ ఖరాబ్ అయిపోయింది. మాట్లాడతాం తర్వాత వచ్చినట్లున్నాడు సిద్ధారెడ్డి. బాగా వచ్చిండు, పెళ్ళాం చంపేసి పెళ్ళాం ఇట్లా లోకం ఇది. నోరు మూసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇట్లా అంటారు. ఆయన లైఫ్ ఖరాబ్ అయింది సార్. ఇక ఆయన వచ్చినా గానీ ఆయన లైఫ్ మొత్తం ఖరాబ్. ఆ దొంగ నా కొడుకు. వానికి ఏదైనా శిక్ష చేయాలి, చంపేయాలి. ఏం చేస్తారో మీకే ఎరక. ఇక ఆయన సిద్ధారెడ్డికి మాత్రం తొందరగా పంపిస్తే పాప బాబు చూసుకుంటారు, మంచిగా ఉంటది. వాళ్ళు స్కూల్ పోయే పిల్లలు ఇప్పుడు పిల్లల్లో మంచిగా ఆడుతున్నాడు, ఏమి అవస్థలే. రేపు పోయి స్కూల్ పంపించి టిఫిన్లు కట్టి బట్టలు వేసి అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకు. అప్పుడు యాప్తిస్తుంది తల్లి నాయన, అప్పుడు యాప్తిస్తుంది. ఇప్పుడు ఏం తెలుస్తలేదు వాళ్ళకు. అది తండ్రికి పంపియండి. ఆ పవన్ గాని గుంజుండి ముందటికి. ఇక పవన్ గారు రావాలి టీవీలలో, తెలియాలి కదా సమాజంకు కూడా ఇట్లాంటి వాడు అని. మరొక వీళ్ళకి చేసిండు సారు, తప్పులేదు. వీళ్ళకి చేసిండు. ఇవాళ అట్లా నిడిచిపెడితే ఇంకొకళ్ళు చేయొచ్చు. ఎంతమందిని మరిగిపోయిండు. ఇంకొక అడవిలకు అట్లనే చేయొచ్చు కదా. వానికి కూడా కొంచెం భయం పెడితేనే బాగుంటది. ఇట్లా అంటున్నాం మేము.